మనకు ఆందోళన ఎందుకు ఉంటుందంటే చిన్నపిల్లాడి నుంచి చావడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎందుకు ఉంటుందంటే ఒకటే కారణం, రెండు కారణాలు లేవండి. ఉన్న స్థితిని అంగీకరించడానికి సిద్ధంగా లేవు, అందుకే ఆందోళన చెందుతున్నావు అనుమానం లేదు. ఇక్కడ ఏ స్థితిలో ఉన్నామో అది అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఏ ఆందోళన ఉండదు. ఇది ఏదో మారిపోవాలి, ఏదో అయిపోవాలి, ఏమవదు. ఇక్కడ భారతదేశం ఇన్ని ఆందోళనలో మునిగిపోవడానికి నా దృష్టిలో ప్రధాన కారణం భారతీయ సాహిత్యాన్ని, భారతీయ సంస్కృతిని మర్చిపోవడమే ప్రధాన కారణం. మన హిందూ ధర్మాన్ని వదిలేయడమే మనకి ప్రధాన కారణం అయిపోయింది. వదిలేయడం అంటే ఊరికే మేము అందులో ఉన్నాం అనొద్దండి. ఎందుకున్నాం, ఏం చేస్తున్నాం? ఊరికే వినాయక చవితి వస్తే ఉండ్రాళ్ళు వండుకోవడం, రామనవమి వస్తే పానకం తాగడం, అంతే. పానకం తాగావా? పానకం తాకపోతే రాముల వారికి కోపం రావడం ఏంటమ్మా? నువ్వు పానకం తాకపోతే మానై, ఏదో సెంటిమెంట్ పెట్టడం అక్కడ. అందుకోసం కాదండి పూజ చేయాల్సింది. రాముళ్ళ ఉండడానికి రామనవమి చేయాలి. వినాయకుడిలాగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి వారిని గౌరవించి దాన్ని భూప్రదక్షిణంగా భావించడానికి